హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హిసాబ్ బరాబర్ తెలుగు మూవీ. అశ్విని ధీర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్, నీల్ నితీష్, ముఖేష్, కీర్తి కుల్హారి లాంటి వారు మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఈ హిసాబ్ బరాబర్ మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ 10 నిమిషాల లోపల క్లియర్ కట్ గా జినైన్ గా మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తా. ఎవ్రీడే కూడా మంచి మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ హిసాబ్ బరాబర్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చింది. ఇప్పటి వరకు కూడా బ్యాంకింగ్ జానర్ నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఆ బ్యాంక్ లో జరిగే స్కామ్స్ ని బట్టబయలు చేస్తూ. కానీ ఇది కూడా సేమ్ బ్యాంకింగ్ జానర్ సంబంధించిన స్కామ్ కు సంబంధించిన మూవీ. కానీ ఏదైతే పాయింట్ ఇక్కడ అశ్విని ధీర్ చూపించారో ఆ పాయింట్ ప్రీవియస్ మూవీస్ లో, ఈ జానర్ కి సంబంధించిన మూవీస్ లో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. ఒక కొత్త పాయింట్ తో, కొత్త స్కామ్ తో మన ముందుకు వచ్చేసాడు. కానీ ఒక చిన్న లోపం ఉంది ఈ మూవీలో, అదేంటో కూడా మాట్లాడుకుందాం. బేసిక్ గా ఈ హిసాబ్ బరాబర్ మూవీ స్టోరీ ఏంటంటే, రాధాకృష్ణ మోహన్ అదే మన మాధవన్ ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక టీసీగా మన ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుండి కూడా తనకి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని చెప్పి కళ ఉంటది. కానీ చిన్నప్పుడే తన తండ్రి చనిపోవడం వల్ల ఆ కళ కూడా తన తండ్రితో పాటుగా చనిపోతుంది. లెక్కల్లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆ విధంగా తనకు సంబంధించిన 1 రూపాయి కూడా మిస్ అవ్వదు. వేరే వాళ్ళ 1 రూపాయి కూడా తన జోబులోకి రాదు. అటువంటి పక్కా నిజాయితీ పరుడైనటువంటి హీరో మన హీరో. హీరోకి డూ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంటది. ఉన్నట్టుండి ఆ అకౌంట్ నుండి ఒక రోజు 27 రూపాయల 50 పైసలు కట్ అవుతది. దాంతో బ్యాంక్ కు వెళ్తాడు. తన అకౌంట్ నుండి 27 రూపాయల 50 పైసలు కట్టాయని చెప్తే అందరూ నవ్వుకుంటారు. కానీ హీరో గురించి మనందరికీ తెలిసిందే కదా, తన జోబి నుండి 1 రూపాయి కూడా వదులుకోడు. అటువంటి క్యారెక్టర్ ఉన్నవాడు. ఏదైతే ఈ ప్రాసెస్ హీరో నడుపుతాడో ఆ ప్రాసెస్ లో ఆ బ్యాంకులో 2000 కోట్ల రూపాయల స్కామ్ ని కనుగొంటాడు. వెంటనే ఆ బ్యాంక్ గురించి కోర్టులో కేసు వేస్తాడో, చాలా జరుగుతాయి. చివరికి ఈ ప్రపంచంలో అతి పవర్ఫుల్ అయినది వెపన్ ఏదైనా ఉందంటే అది డబ్బే. ఆ డబ్బు ద్వారా పూర్తి సిస్టమ్ ని హీరోకి ఆపోజిట్ గా నిలబెట్టేస్తాడు విలన్. చివరికి హీరో వేసిన ఆ కేసు ఏదైతే ఉందో అది నిలబడిందా, హీరో చెప్పినట్టుగా ఆ కోర్టులో స్కామ్ జరిగిందా, ఏదైతే విలన్ పూర్తి సిస్టమ్ ని హీరోకి ఆపోజిట్ గా నిలబెట్టాడో దాని నుండి ఏ విధంగా సర్వైవ్ అవ్వడం అనేది ఈ సినిమా స్టోరీ. మూవీలో అక్కడక్కడ లోపాలు ఉన్నట్టే, అక్కడక్కడ ఫుల్ క్లారిటీ అయితే ఉంది. ప్రతిరోజు కూడా 500 రూపాయలకి కూలి పని చేసే వ్యక్తి కూడా బయట 500లో 5 రూపాయలు తగ్గితే ఒప్పుకోడు. కానీ బ్యాంకు ఖాతా నుండి ఎవ్రీ మంత్ 15 రూపాయలు తెలిసి కట్టైనా కూడా పట్టించుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి బయట ఒక వాటర్ బాటిల్ షాప్ ఉంది. ఒక వాటర్ బాటిల్ ఖరీదు 20 రూపీస్. ఎవరైనా మనమే వెళ్ళి 15 రూపీస్ ఇస్తే తీసుకోడు. ఆ 5 రూపీస్ కోసం కొట్లాడతాడు. అదే పర్సన్ తనకున్న బ్యాంక్ ఖాతా నుండి నెల తన బ్యాంక్ ఖాతా నుండి 10 రూపాయలు, 10 రూపీస్, 20 రూపీస్, 5 రూపీస్ కట్టయితే మాత్రం పట్టించుకోడు. బయటేమో ఆ 5 రూపీస్ కోసం కొట్లాడతాడు. తన బ్యాంక్ నుండి కట్టయితే మాత్రం పట్టించుకోడు. ఏమోలని లైట్ తీసుకుంటాడు. డైరెక్టర్ ఇదే పాయింట్ ని తీసుకున్నాడు. ఫర్ సపోజ్ ఒక బ్యాంక్ లో 4 కోట్ల అకౌంట్లు ఉన్నాయనుకోండి. నెల అకౌంట్ లో నుండి 5 రూపాయలు, 10 రూపాయలు సైడ్ చేస్తే ఎంత అవుతుందో మీరు ఊహించుకోండి. లిటరలీ ఇదొక పెద్ద బిగ్ స్కామ్. చాలా వరకు బ్యాంక్స్ కూడా ఇలానే చేస్తున్నాయి. మన అకౌంట్ నుండి కూడా 10-20 కట్ అవుతాయి, మనం పట్టించుకోం. ఈ పాయింట్ ని స్క్రీన్ పైన చాలా చక్కగా ప్రొజెక్ట్ చేశాడు డైరెక్టర్. కానీ ఎక్కడైతే క్లారిటీగా చూపించాలో అక్కడ క్లారిటీ తగ్గింది. ఎక్కడైతే అంత క్లారిటీ అవసరం లేదో అక్కడ చాలా చక్కగా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఏదైతే ఈ హిసాబ్ బరాబర్ మూవీలో చూపించారో కంటెంట్ ఉందో, ఆ జానర్ ఉందో, అది ఖచ్చితంగా ప్రతి ఒక్క మధ్య తరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన జానర్ అని చెప్పాలి. వాళ్ళు పడే కష్టాన్ని చాలా చక్కగా వివరించారు. బ్యాంక్ నుండి ఆ స్కామ్ అయ్యే తీరు, ఏ విధంగా ఆ 10-20ని సైడ్ చేస్తారు అనే డీటెయిలింగ్ ని చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు ఇక్కడ డైరెక్టర్ అశ్విని ధీర్. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది. ఎవరు కూడా ఎప్పుడు ఈ పాయింట్ అయితే టచ్ చేయలేదు. ప్రీవియస్ గా ఎన్నో బ్యాంకింగ్ జానర్ సంబంధించిన ఈ స్కామ్లకు సంబంధించిన మూవీస్ వచ్చినప్పటికీ ఏదైతే ఈ మూవీలో స్టోరీ తీసుకున్నాడో, స్కామ్ చూపించాడో, అది చాలా చక్కగా ఊహించనంతగా ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. కానీ ఒక లక్కీ భాస్కర్ తరహాలో ఆ ఎగ్జిక్యూషన్ అనేది సరిపోలేదు. ఆ హై వాల్యూ స్టాండర్డ్స్, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా అలా వెళ్ళిపోతూ ఉంటది. కనెక్ట్ అవ్వదు, ఎమోషన్ టచ్ అవుతూ ఉంటది. కానీ అంత కిక్ ఇచ్చే విధంగా, ఎంగేజ్ చేసే విధంగా లేకపోవడం ఒక మైనస్. అక్కడ ఆ ఎంగేజ్ చేసే హై మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా పర్ఫెక్ట్ గా, ఇంకా బాగా ఎమోషనల్ టచ్ తో తీయొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకు అక్కడ డల్ అయింది అనిపిస్తుంది. ఇదొక సీరియస్ జానర్. మధ్యలో ఒక అర్థం ప్రతనం లేని కామెడీని తీసుకొచ్చి ఆ ఫీల్ ని చెడగొట్టే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఏ విధంగా ఈ బ్యాంక్స్ ఈ 5-10 రూపాయల్లో మన నుండి 1000 కోట్లు దోచుకుంటున్నారు అనే హీరో ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ ఉంటది. అది చాలా బాగుంటది. ఈ మూవీలో పర్టికులర్ గా ఏదైనా మైనస్ ఉందంటే
స్క్రీన్ ప్లే, హై మూమెంట్స్, హై కిక్ ఇచ్చే ఎంగేజ్ చేసే మూమెంట్స్ చాలానే ఉన్నాయి, కానీ వాటిని సరిగ్గా వాడుకోలేదనే అభిప్రాయం కలుగుతుంది. కానీ మూవీ అయితే ఎక్కడ నిరాశపరచదు. ఒక కొత్త పాయింట్ ని మనం ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో బ్రూటల్ సీన్స్, మసాలా సీన్స్ అంటూ ఏముండో, ఫ్యామిలీతో చాలా చక్కగా చూడొచ్చు ఈ మూవీని. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇక ఈ హిసాబ్ బరాబర్ మూవీ G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ January 24th నుండి. ఇప్పటి వరకు మీరు ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.